తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదును వేగవంతం చేశారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశ హితం కోసం స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు జరగాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కంటే తమకు దేశమే ముఖ్యమన్నారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేది బీజేపీ సిద్ధాంతమని గుర్తు చేశారు. మభ్యపెట్టి ఆశపెట్టి తమ పార్టీ సభ్యత్వ నమోదు చేయట్లేదన్న ఆయన కొత్త పాత నేతల మధ్య సమన్వయం ఉండాలని కమలం పార్టీ నేతలకు సూచించారు. బీజేపీలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు అవసరమన్నారు. క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికే పార్టీ పదవులు ఉంటాయన్న కిషన్ రెడ్డి ఆ పార్టీ నేతలతో సభ్యత్వ నమోదు ప్రతిజ్ఞ చేయించారు. మరి ఒకసారి అందరం కూడా చివరగా ఎవరైతే సభ్యులుగా చేరామో అందరం ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. పార్టీ మీరందరూ కూడా ఏదైతే సభ్యత్వ సేకరణ చేస్తామో దాని వెనక సైడు పార్టీ ప్రతిజ్ఞ ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ కూడా అందరూ రెగ్యులర్గా చేయాలి. అదేవిధంగా ఎవరైతే పార్టీలో బాధ్యతలు మండల పదాధికారులు కావచ్చు, ఆ పై బాధ్యతలుగా కావాలనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా 100 మంది సభ్యులను విధిగా చేర్పించాలి. ఆ రకంగా చేర్పించినటువంటి వాళ్ళకే పార్టీ బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రత్యేకమైనటువంటి పర్మిషను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను అందరిని కోరుతా ఉన్నాను, ఎవరైతే పార్టీలో మండల పదాధికారులు కావచ్చు, మోర్చా పదాధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, ఏ రకమైనటువంటి బాధ్యతలు కావాలన్నా కూడా అందరము మన వ్యక్తిగతంగా మనకు తెలిసిన వాళ్ళను, మనకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 100 మందిని విధిగా చేర్పించినప్పుడే మనకు పార్టీ బాధ్యత కావాల్సినటువంటి క్రియాశీలక సభ్యత్వం వస్తుంది. క్రియాశీలక సభ్యత్వం కావాలన్నటువంటి వాళ్ళు మాత్రమే పార్టీ బాధ్యతలు ఉండడానికి అవకాశం ఉంటుంది. నూతనంగా ఎన్నికైన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు